వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే ఆర్ఆర్బి ఏఎల్పి 2024 ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసం అండి. నేను ఆల్రెడీ హౌ టు అప్లై వీడియో చేశాను. నేను మన ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే, మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే ఏఎల్పి 2024 అని పెట్టానండి. ఇందులో మనం పెట్టిన వీడియోలన్నీ వరుసగా కనిపిస్తాయి. మీకు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. అంటే నోటిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్ కానీ, స్టెప్స్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ మొత్తం నోటిఫికేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయని, CBT 1 ఏంటి, CBT 2 ఏంటి, CB80 అంటే ఏంటి, ఇలా పెట్టడం జరిగింది. ఇందులో మనం ఏమైనా సబ్జెక్ట్ చేసినా ఇందులో పెడుతూ ఉంటాము. మీరు ఈ ఏఎల్పి ప్లేలిస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చండి. అయితే ఇలాంటి ప్లేలిస్ట్ మనకి ఇంకోటి కూడా చేసాము ఇంతకుముందే. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ CB80 అని అంటున్నారు కదండి, సైకాలజీ టెస్ట్. ఆ సైకాలజీ టెస్ట్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. 1 సెకండ్ అండి. సో సైకాలజీ టెస్ట్ ఎన్ని బ్యాటరీస్ ఉంటాయి, ఆ బ్యాటరీస్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందే. మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. టెస్ట్ బ్యాటరీ 1, టెస్ట్ బ్యాటరీ 2, టెస్ట్ బ్యాటరీ 3, టెస్ట్ బ్యాటరీ 4 అసలు అంటే ఏంటనేది ఒకసారి చూడండి. మీరు సైకాలజీ టెస్ట్ ముందు CBT 1, CBT 2 కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ బ్యాటరీస్ మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ అసలు అంటే ఏంటో మీకు తెలియాలనుకుంటే ఒకసారి చూడండి. 5 టెస్ట్ బ్యాటరీలు ఉంటాయి CB80. ఎలా ఏంటనేది మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి, మనం పెడుతూ ఉంటాం. అసిస్టెంట్ లోకబిల్ సంబంధించి అన్ని వీడియోలు ఇందులో నేను ఈ ప్లేలిస్ట్లో పెడుతూ ఉంటాను. ఫ్యూచర్లో ఏ అయితే మనం ఏఎల్పికి సంబంధించి చేస్తామో అన్నీ ఇందులో పెడుతూ ఉంటాం అన్నమాట. అయితే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు. అలాగే మా ఛానల్ గ్రోత్కి మీరు ఎంతో ఉపయోగపడతారండి. అయితే ఈరోజు ఈ వీడియో చేస్తుంది ఎందుకంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు. అందులో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను పలానా ఎంటెక్ చదివాను, బీటెక్లో మెకానికల్లో నేను మెకానికల్ చదివాను, నేను ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, CBT 2 కోసం నేను ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి అని కొంతమందికి ప్రివ్యూ అయిన అప్లికేషన్ రావట్లేదు, దానికి ఏం చేయాలని అడుగుతున్నారు కొంతమంది. ఇలా చిన్న చిన్న డౌట్లు ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తానండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్. మీరు పార్ట్ బి, CBT 2లో పార్ట్ బి ఏమి రాయాలనేది ఇప్పుడే మీరు చూస్ చేసుకోవాలి. అంటే ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామ్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి ఆఫ్ CBT 2. మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తారో అది మాత్రమే మనకి అక్కడ ఎగ్జామ్లో, స్ట్రీమ్ 2 ఎగ్జామ్లో సిలబస్ కింద వస్తుంది. నాకు చూడండి ఎలక్ట్రీషియన్ అని వచ్చింది, నేను ఎలక్ట్రీషియన్ అప్లై చేస్తాను. నేను బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివాను. నేను స్ట్రీమ్ ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేస్తే ఎలక్ట్రీషియన్ సంబంధించిన కోర్సు మాత్రమే నాకు వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీకు ఆ నాలెడ్జ్ ఏంటో తెలిసి, అంటే ఆ ఎలక్ట్రీషియన్లో ఏ సబ్జెక్ట్ వస్తుందని ముందు తెలుసుకున్న తర్వాత మీరు ఎలక్ట్రీషియన్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సబ్జెక్టు అసలు అందులో సబ్జెక్ట్ ఏముంది తెలుసుకోవడం కోసం ఒక సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ నేను చూపిస్తాను. ఆ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ ఏంటో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన క్రియేట్ అన్ అకౌంట్ చేస్తున్నప్పుడే మనకి ఏజ్ ఉందా లేకపోతే మనం క్వాలిఫై లేదా చెక్ చేసుకొని అప్లై చేయండి. చాలామంది చాలా డౌట్స్, అంటే ఎవరైతే కామెంట్స్లో క్వశ్చన్లు అడిగారో అందరికీ నేను ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే వేలల్లో వస్తున్నాయి కామెంట్స్. సో నేను మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను. ఆర్ యూ కరెంట్లీ డిబైడ్, అంటే మీరు ఏమైనా డిబైడ్ అయ్యారా ఇంతకుముందు ఎగ్జామ్లో అంటే, ఒకవేళ డిబైడ్ అయ్యి ఉంటే మాత్రం మీకు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉండదండి. హ్యావ్ యూ అండర్గోన్ లాసిక్ సర్జరీ? చాలామంది అడుగుతున్నారు, నాకు సైట్ ఉంది, నేను లాసిక్ సర్జరీ చేసుకోవచ్చా క్వాలిఫై అయిన తర్వాత అంటే, లాసిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి వీడు జాబ్ ఇవ్వడండి. అందుకే వీడు ముందే చెప్పాడు ఎస్ ఆర్ నో. ఎస్ అని పెడితే మీకు నాన్ ఎలిజిబిలిటీ అనమాట, మీరు ఎలిజిబిలిటీ అవ్వదు. అలాగే PWD క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ లేదండి, అందుకే ఎస్ ఆర్ నో అని ఇక్కడ అడిగాడు క్లియర్గా. పర్సనల్ ఇన్ఫర్మేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అట్లా ఇవ్వండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. సెలెక్ట్ జెండర్ ఇవ్వండి. ఫాదర్ నేము, మదర్ నేము. ఆధార్ అనేది వెరిఫింగ్ యూజింగ్ ఆధార్ అని ఇచ్చాడు కదండి, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి సేమ్ డీటెయిల్స్, అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆధార్లో సేమ్ ఉన్నాయో లేవని అడుగుతున్నాడు అంతే. ఓటీపీ కానీ ఆధార్ ఓటీపీ కానీ ఏమి రావట్లేదు. ఒకవేళ ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే ఇక్కడ ఆధార్ లేని వాళ్ళకి వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ దగ్గర ఏదైతే మొబైల్ నెంబర్ వాడుతున్నారో, ఏదైతే ఈమెయిల్ వాడుతున్నారో ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు అందరూ ఇక్కడ ఒక డౌట్ అడుగుతున్నారు, క్రియేట్ అన్ అకౌంట్ లాగిన్ ఇయర్ అని వస్తుందండి, నాకు ప్రివ్యూ ఆప్షన్ రావట్లేదు అని వస్తుంది. దీనికి మెయిన్ మైనస్ ఏంటంటే మీరు మొబైల్లో చేస్తున్నారండి. మొబైల్లో చేయొద్దు, మొబైల్లో ఉన్న బ్రౌజర్లకి పర్ఫెక్ట్గా ఉండవు. సో అందుకే మీరు డెస్క్టాప్లో చేయండి. డెస్క్టాప్లో చేసినప్పుడు నాకు కనిపిస్తలేదు, కానీ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న స్క్రీన్ సైజుకే మాత్రమే నా డెస్క్టాప్ని పెట్టాను, నా బ్రౌజర్ని పెట్టాను. అలా కావాలంటే నేను ఇంక్రీజ్ చేస్తాను చూడండి. ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి, ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్.
ప్రీవియన్ క్రియేట్ అన్ అకౌంట్ వచ్చిన తర్వాత టిక్ మార్క్ ఒకటి వస్తుంది అనమాట. ఆ టిక్ మార్క్ చేసిన తర్వాతే సబ్మిట్ కొడితేనే సబ్మిట్ అవుతుంది. చాలామందికి ప్రీవియన్ క్రియేట్ అకౌంట్ రావట్లేదు అని చెప్తున్నారండి. చూడండి, ఇదే వీడియో ఇదే స్క్రీన్ మీద మళ్ళీ చేసి చూపిస్తాను. నేను మినిమైజ్ చేశాను, మినిమైజ్ చూడగానే అది కనబడట్లేదు మళ్ళీ. అందుకే నేను మ్యాక్సిమైలో స్క్రీన్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమైజ్లో పెట్టుకుంటే రైట్ బాటమ్ కార్నర్లో ఇక్కడ మనకు వస్తుంది ప్రీవియన్ క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి వైలెట్ కలర్లో. సో ఇది క్లిక్ చేస్తేనే వస్తుందన్నమాట. మనం ఇంకా నేను పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో నేను మళ్ళీ మినిమైజ్ చేసుకున్నాను అనుకోండి బ్రౌజర్ని, మళ్ళీ ఆప్షన్ చూపించట్లేదు. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా సిస్టంలోనే చేయండి, ఏం కాదు. అన్నీ ఒకసారి ఎంటర్ చేయాలని రూల్ ఏం లేదండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత డీటెయిల్స్ ఒకటి ఇచ్చుకుంటే వెళ్ళొచ్చు. సో ఈ ప్రాబ్లం క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ప్రాబ్లం అందరూ కామన్గా చెప్తున్నది లాంగ్వేజ్ అండి. లాంగ్వేజ్ గురించి ఒకసారి మాట్లాడదాం. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఇస్తున్నాడండి. ఇక్కడ సో మెనీ లాంగ్వేజెస్ ఉంటున్నాయి. నేను తెలుగు పెట్టుకున్నాను. తెలుగు ఎందుకు పెట్టుకున్నానంటే వాడు బైలింగ్వల్ ఇస్తాడండి. ప్రతి పేపర్లో రెండు లాంగ్వేజ్లు మాత్రమే ఇస్తాడు. ఒకటి ఇంగ్లీష్ కామను, ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఇస్తాడు. మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో అది మీకు రెండో లాంగ్వేజ్ కింద ఇస్తాడు. మన క్వశ్చన్లు కొన్ని ఇంగ్లీష్లో అర్థం కాకపోవచ్చు, మన తెలుగులో చదివితే మనకు అర్థమవుతాయనే ఉద్దేశంలో నేను తెలుగు చూజ్ చేసుకున్నాను. కొంతమంది ఏం చెప్తున్నారంటే నేను ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నానండి అంటారు. వాళ్ళకి ఒక్కటే వస్తుందండి, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. సో మీరు మీ లోకల్ లాంగ్వేజ్ ఏది ఉందో అది చూజ్ చేసుకోండి, అప్పుడు మీకు రెండు లాంగ్వేజ్లో వస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మేషన్ అండి, ఎందుకంటే నేను పీడిఎఫ్ మొత్తం చదివి అర్థం చేసుకుని మీకు చెప్తున్నాను. తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ ఓల్డ్ డేట్లు ఉన్నాయండి, మనం ఇవ్వచ్చా అని అంటున్నారు. మీరు లేటెస్ట్గా ఏం తీసుకున్నారో అంటే అది 2019 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 21 అవ్వచ్చు, దాంతోపాటు మీరు అప్లై చేయండి. ఎందుకంటే మీరు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఏదైతే ఓబీసీ ఉందో దాంతో అప్లోడ్ చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ అంటే మీకు ఆ ఓబీసీ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు లిస్ట్ వస్తుంది. మీ సర్టిఫికేట్లో చూడండి మీకు ఎవరు ఇష్యూ చేశారో. నాకు తహసీల్దార్ ఇష్యూ చేశాడు, ఎంఆర్ఓ, కాబట్టి నేను తహసీల్దార్ని పెట్టుకున్నాను. ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాను. డేట్ ఆఫ్ ఇష్యూ మనకు ఆ సర్టిఫికేట్ నెంబర్ కిందే డేట్ ఉంటుంది, ఆ డేటు. అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే సర్టిఫికేట్ మీద డేట్ ఉండట్లేదండి. బాటంలో సర్టిఫికేట్ ఎవరి 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఐటీఐ సర్టిఫికేట్ కానీ మనకు బాటంలో డేట్ ఉంటుంది, అది ఎప్పుడు మనకి ఆ సర్టిఫికేట్ ఇష్యూ అయిందని. ఏ ఇయర్ కంప్లీట్ అయింది ఇయర్ ఉంటుంది. ఇయర్ కాకుండా మనకి కింద డేట్ కూడా ఉంటుంది, సర్టిఫికేట్ ఇష్యూ అయిన డేటు. ఆ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ప్రాబ్లం క్లియర్ అయింది మీకు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కోర్స్ మనం ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, స్ట్రీమ్ తీసుకోవాలన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పారు కదండి, నేను చెప్తాను. సో అందరికీ CBT 1 కామను, CBT 2లో పార్ట్ ఏ కామను, CBT 2లో పార్ట్ బి డిఫరెంట్గా ఉంటుంది. ఈ పార్ట్ బి కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మాత్రమే. మీరు క్వాలిఫై అయితే చాలు, అంతేగాని మెరిట్తో ఎటువంటి సంబంధం ఉండదు. మనం దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసాం. CBT 1 అంటే ఏంటి, CBT 2 అంటే ఏంటి, మార్క్స్ మనం మెరిట్ రావాలంటే ఇందులో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో పార్ట్ బిలో 35% మార్కులు వచ్చాయని అనుకుని మీరు డిసైడ్ అయితే మీకు మీరు రాయాల్సిన లేదా ఎగ్జామ్. మీరు పార్ట్ ఏ ఇంపార్టెంట్ అనమాట. పార్ట్ ఏలో ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత మంచిది. పార్ట్ ఏలో మీకు ఎన్ని మార్కులు కూడా అన్ని తెచ్చుకుంటే పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అనమాట. సో ఇప్పుడు పార్ట్ బి ఏం అప్లై చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివాను, నేను ఏది ట్రేడ్ చూస్ చేసుకోవాలని ఆప్షన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ కానీ డిప్లొమా కానీ ఏమైనా ట్రేడ్ చదివి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరే స్ట్రీమ్లో చదువుంటే ఈ ట్రేడ్లు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మ్యాన్, ఆర్మేచర్, కాయిల్ వెల్డ్ అంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు డ్రాప్ డౌన్లో ఆ విధంగా వస్తాయి. నేను ఓన్లీ ఐటీ ఎలక్ట్రీషియనే చదివాను అనుకోండి, నాకు ఐటీ ఎలక్ట్రీషియన్ ఒకటే చూపిస్తుంది. అలా మెకానిక్లో వాళ్ళకి ఏంటంటే ఫిట్టర్ చూపిస్తుంది, మెకానిక్ డీజిల్ మెకానిక్ చూపిస్తుంది, టర్నర్ చూపిస్తుంది, మెషినిస్ట్ చూపించవచ్చు. అందులో మీరు ఏది చూస్ చేసుకోవాలని అడుగుతున్నారు అందరూ. దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి ఏ సిలబస్ ఉంది అంటే ఐటీఐ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ తీసుకుందాం, ఐటీఐ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఏ సిలబస్ ఉంది, ఐటీఐ ఫిట్టర్ వారికి ఏ సిలబస్ ఉందని చూస్ చేసుకుని చెక్ చేసిన తర్వాత మీరు ఆ ట్రేడ్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఆ సిలబస్ ఎక్కడ చూడాలి, దానికి వీడు ఒక వెబ్సైట్ ఇచ్చాడు. ఆ వెబ్సైట్ ఏంటంటే ఇదిగో చూడండి, సిలబస్ ఆఫ్ వేరియస్ ట్రేడ్స్ ప్లీజ్ చెక్ ద వెబ్సైట్ https.dgt.gov.in వెబ్సైట్ ఇచ్చాడంటే ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ GOI. అందులో సిలబస్లు ఉంటాయన్నమాట. ఆ సిలబస్ ప్రకారంగా మనం చెక్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ చూస్ చేసుకోవచ్చు. అంటే మీరు అక్కడ కంపల్సరీగా చెక్ చేయాలని లేదు, మీకు ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ అయి ఉండి ఎలక్ట్రీషియన్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి, అప్పుడే డైరెక్ట్గా ఎలక్ట్రీషియన్. మీరు ఒకవేళ ఐటీఐలో మిషనిస్ట్ అనుకోండి, మిషనిస్టే వస్తుంది.
అలా కాకుండా బీటెక్ చదివిన వాళ్ళకి మాత్రం మెకానికల్ ఇంజనీర్ చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ట్రేడ్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఫిట్టర్ చూస్ చేసుకోవాలా, మెషినిస్ట్ చూస్ చేసుకోవాలనే డౌట్ ఉంటుందన్నమాట. ఎలక్ట్రానిక్స్ వాళ్ళైతే ఎలక్ట్రానిక్స్ డైరెక్ట్గా చేసుకుంటారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే మెకానిక్ రేడియో అండ్ టీవీ చూస్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ వెబ్సైట్ చూపిస్తానని చెప్తున్నాను కదండి, ఆ వెబ్సైట్లోకి వెళ్దాం. వెయిట్ చేయండి, ఒకసారి లోడ్ అవుతుంది వెబ్సైట్. ఇది మనకి డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ వెబ్సైట్. నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏ ట్రేడ్స్ ఉన్నాయో వాటి సిలబస్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఐటీ ట్రేడ్స్ న్యూ సిలబస్ డౌన్లోడ్ అని నేను ఇస్తాను. ఇక్కడ చూడండి, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సిలబస్, ఫిట్టర్ ట్రేడ్ సిలబస్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ సిలబస్, మెకానిక్ మోటరు, వెల్డరు, మీరు వైర్ మ్యాన్, ఇందులో ఏది చూస్ చేసుకుంటున్నారో దాని యొక్క సిలబస్ ఏముందో చెక్ చేయండి. నేను ఎగ్జాంపుల్ మీకు ఎలక్ట్రీషియన్ చూపిస్తాను. 1 సెకండ్. ఇది ఎలక్ట్రీషియన్ సంబంధించిన సిలబస్. ఇందులోకి వెళ్తే మనకి టేబుల్లో మనకి సిలబస్ ఏంటి, కోర్స్ ఏంటి అనేది ఇస్తారు. మనకు అంత అవసరం లేదు. ట్రేడ్ సిలబస్ 20th పేజ్లోకి వెళ్ళిపోతే అక్కడ సిలబస్ ఉంటుంది. అలాగే మనకి ఫిట్టర్ కూడా చూపిస్తాను. ఇది ఫిట్టర్ సంబంధించిన సిలబస్ అంతా ఇందులో ఉంటుంది. ఈ సిలబస్ మీకు సూట్ అవుతుంది, మనం పార్ట్ బిలో రాయగలము అని మీరు కన్ఫర్మ్ అయితే, అంటే ప్రత్యేకించి మెకానికల్ వాళ్ళకి చెప్తున్నాను. నేను ఫిట్టర్ చూస్ చేసుకున్నాను అంటే ఫిట్టర్ తగ్గ సిలబస్ నేను రాయగలను అని మీరు ఫిక్స్ అయితే ఫిట్టర్ చూస్ చేసుకోండి, లేదంటే మిల్రైట్ చూస్ చేసుకోండి, అది మీ ఇష్టం. మిల్రైట్ సిలబస్ చూడండి, లేకపోతే మెకానిక్ మోటార్ సంథింగ్ ఏ ఉన్నాయి, మీకు ఏ ఆప్షన్లు వస్తున్నాయి అందులో మీకు ఏది సూటబుల్ అనుకుంటుందో అది చూస్ చేసుకోండి. సో ఇది సిలబస్ సంబంధించి మీకు వెబ్సైట్లో ఇక్కడైతే అడ్రస్ ఇచ్చాడు dg.gov. అని. ఇందులో సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, నేను వేరే వెబ్సైట్లో తీసి మీకు నేను చూపిస్తున్నాను. అయితే మీకుండే స్ట్రీముల్లో మీరు ఏది చూస్ చేసుకున్నా, ఇంజనీరింగ్ లెవెల్ వాళ్ళైతే ఏది చూస్ చేసుకున్నా రాయగలుగుతారు. ఫిట్టర్ రాయగలుగుతారు, మెషినిస్ట్ రాయగలుగుతారు, ట్రాక్టర్ మెకానిక్ అనేది పక్కన పెట్టండి, ఎయిర్ కండిషన్ మెకానిక్, ఇలాంటివి ఏదైనా రాయగలుగుతారు. నాకైతే నా సజెస్టబుల్ అయితే ఫిట్టర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఫిట్టర్ కానీ మిల్రైట్ కానీ, అది మీ ఇష్టం అండి, మీరు సిలబస్ చూసే కన్ఫర్మ్ చేసుకోండి. ఎలక్ట్రికల్ వరకు అయితే పక్కగా ఎలక్ట్రీషియన్ షూట్ చేసుకోండి, పక్క బేసిక్స్తో సహా మీకు ఉంటుంది, మీరు ఈజీగా రాయగలుగుతారు, ఈజీగా క్వాలిఫై అవుతారు. పార్ట్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. సో ఇదండి మన ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామంది చెప్తుంటారు, మనం ఏమి ఆశించుకుంటూ చెప్తున్నాం, మీ సబ్స్క్రైబ్ అవ్వడమే మాకు ముఖ్యమైన, అంతకంటే ఇంకేం లేదండి. ఓకే, సబ్జెక్ట్ కూడా మేము త్వరలో చేసి పెడతాము. మీకు మన నచ్చింది, మీకు కావాల్సింది అంటే ఏదైనా కావాలనుకుంటే మీరు అడగండి. ఇవి డౌట్స్ ఒకసారి మీకు కామెంట్స్ చూపిస్తాను. సో ఇది మన ఛానల్లో కామెంట్స్, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్కి నేను ఇండివిజువల్గా ఆన్సర్ ఇవ్వలేక ఒక వీడియో చేస్తాను అనమాట. ఇది శివశంకర్ అన్న, ఒక స్మాల్ డౌట్ అన్న, మీ నెంబర్ ఇవ్వండి అన్నారు. అప్రెంటిస్షిప్ ఉండాలా అని అడిగారు కొంతమంది. అప్రెంటిస్షిప్ ఓన్లీ మీకు 10th క్లాస్ తర్వాత అప్రెంటిస్షిప్ చేస్తే అప్రెంటిస్షిప్ ఉండాలి, మామూలుగా అయితే అప్రెంటిస్షిప్ అవసరం లేదు, ఐటీతో కానీ డిప్లొమాతో కానీ. అన్న ప్రీవ్యూ ఆప్షన్ రావడం లేదన్న, ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. మై క్వాలిఫికేషన్ 10th+ ఐటీ వితౌట్ అప్రెంటిస్షిప్ ఎలిజిబుల్ ఆర్ నాట్ 100% ఎలిజిబుల్. మనకి ఈ జాబ్కి అప్రెంటిస్షిప్ ఉండాలని రూల్ ఏం లేదు. ఆర్ అని పెట్టాడు, అంటే ఓన్లీ 10th క్లాస్ తర్వాత అప్రెంటిస్షిప్ చేస్తారు కదండి, అప్రెంటిస్షిప్ ద్వారా ఐటీఐ వస్తుంది అన్నమాట. వాళ్ళకి డైరెక్ట్గా ఐటీఐ ఉండదు, వాళ్ళు ఎలిజిబుల్ ఈ జాబ్కి, వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఉండాలి. కానీ ఎవరైతే ఐటీఐ ఫిట్టర్ చదివి ఉన్న వాళ్ళకి మాత్రం 100% ఎలిజిబుల్ అండి. ఇక్కడ చూడండి, అన్న అప్రెంటిస్షిప్ కంపల్సరీ అంటే అప్రెంటిస్షిప్ అవసరం లేదు, సేమ్ ఆన్సరు. మీ పేర్లు కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఎవరు ఆన్సర్లు ఒకసారి ఈ వీడియోలో చెక్ చేస్తే. ఏ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలన్నా అని ఇచ్చారు ఇక్కడ. సర్టిఫికేట్ నెంబర్ నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ప్రతిదానికి సర్టిఫికేట్ నెంబర్ అంటే ఒకటి ఉంటుంది. ఆ తర్వాత CBT 1కి ఏ సిలబస్ CBT 1 సిలబస్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి, దానికి మీరేం చూసుకోవాల్సిన లేదు. CBT 2కి సిలబస్ ఎలా చూసుకోవాలని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చా బ్రో అన్నారు. డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే మీరు BE బీటెక్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు, కానీ BSc తర్వాత MPC ఎవరైతే చదివి ఉంటారో అవి ఎలిజిబుల్ కాదండి. డిప్లొమా ఈసీ అప్లై చేయవచ్చా అంటే అప్లై చేయండి, మీకు ఆప్షన్లో ఎలక్ట్రానిక్స్ చూస్ చేసుకోండి. అన్న మనం ఓబీసీ 40%, ఇంక ఇట్లకన్నిటికి నేను చెప్పాను. కామెంట్స్లో మీరు అడగండి, మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, నేను మీకు ఇలా వీడియో ద్వారా కానీ రిప్లై ద్వారా కానీ మీకు ఆన్సర్లు చేస్తాను మ్యాక్సిమం. అందరికీ చేయలేకపోవచ్చండి, మనకు అన్నీ చదివి మనం ఆన్సర్ ఇవ్వడం కష్టం కాబట్టి నేను వీడియో ద్వారా కామన్గా అందరికీ చెప్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి, మన ఛానల్ ద్వారా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. సో ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.